ఈరోజు భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు చిట్యాల మండల శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ 45 సంవత్సరాల్లో భారతదేశానికి సేవ చేస్తూ ఎన్నో ఘనతలు సాధించింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆగడాలకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి ఆనాడు అద్వానీ గారు, అదేవిధంగా మన మాజీ ప్రధాని భారతరత్న అవార్డు గ్రహీత అయినటువంటి వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఆనాడు భారతీయ జనతా పార్టీ చిగురించడం జరిగింది. అప్పుడు ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు కూడా దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తూ దేశ అభివృద్ధి తన ధ్యేయంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి, అమిత్ షా గారి సారథ్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్నో ఘనతలు సాధించుతుంది. ఏనాడైతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు పరిపాలించి భారతదేశాన్ని ఒక విచ్చలవిడిగా కుంభకోణాలతోని, అనేకమైనటువంటి కుంభకోణాలతోని దేశాన్ని నాశనం చేసింది. దాన్ని ఈ రోజున మన యొక్క అమిత్ షా, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 370 ఆర్టికల్ అయితేనేమి, సిఏఏ అయితేనేమి, అదేవిధంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా అయోధ్య రామ మందిరంలో మన రామ మందిరాన్ని ఎటువంటి గొడవలు లేకుండా మన అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఆ ఘనత ఎవరిదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేయబట్టే ఈ రోజున శ్రీరామనవమి వేడుకలు దేశవ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకుంటే ప్రపంచం కూడా ఈరోజు మన భారతదేశం వైపు చూస్తూ ఉన్నది. మొన్న చూసినాం. అదేవిధంగా ముస్లింలలో వక్ఫ్ బోర్డు వ్యవస్థ కూడా దేశాన్ని లూడి చేసేటువంటి వక్ఫ్ బోర్డును కూడా మొన్న సవరణ చేసి మనకు భారతదేశ అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడుతున్నారు. అదేవిధంగా ఏనాడైతే ఈ రోజున మనం ఈ కార్యకర్తలు అందరం కూడా ఈ విధంగా ఉన్నామంటే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మహానుభావులు, కార్యకర్తలు ఆనాడు ప్రాణత్యాగాల ద్వారానే, ఉద్యమాల ద్వారానే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ స్థాయిలో ఉన్నదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఉన్నన్ని రోజులు ఈ దేశ అభివృద్ధి కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా 50 ఏళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో రాబోతూ ఉన్నది, అధికారంలో ఉంటుంది. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీ ఏదైనా ఉన్నదంటే ప్రపంచంలో ఒక భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మనందరం కూడా వాజ్పేయి గారి, అద్వానీ గారిని ఆదర్శంగా తీసుకొని పార్టీ కోసం, దేశం కోసం పనిచేయాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. జై బీజేపీ, భారత్ మాతా కీ జై.